సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే. అలీ గారికి వికారాబాద్ జిల్లాలో 14 ఎకరాల భూమి ఉందట. సో అది ఇప్పటి వరకు వ్యవసాయ నిమిత్తం నడిపిస్తున్నారు, కానీ ఇప్పుడు అక్కడ నిర్మాణాలు చేపట్టారు. అయితే అక్కడ పర్మిషన్స్ ఏమి తీసుకోకుండా ఈ నిర్మాణాలు చేపట్టారనేసి అక్కడ గ్రామ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. సో దీని గురించి చెప్పండి. అంటే అలీకి నోటీసులు అనే వార్త సర్క్యులేట్ అవగానే చాలామంది ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చేవో నోటీసులు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి నోటీసులు సీజన్ నడుస్తోంది కదా. పౌసాని కృష్ణమురళికి నోటీసులు అన్నారు, రామ్ గోపాల్ వర్మకి నోటీసులు అన్నారు. ఆయన కోర్టుకు వెళ్ళి కంటెస్ట్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ గారు. యాక్చువల్గా ఈరోజు విచారణ ఉంది, ఆయన రావడం లేదని చెప్పారు. అయితే ఈ నోటీసుల పరంపరలో శ్రీరెడ్డికి నోటీసులు ఇవన్నీ వింటూ ఆలీకి నోటీసులు అనగానే ఆలీ కూడా వైఎస్ఆర్సీపీతో కొంతకాలం చాలా కాలం ట్రావెల్ అయ్యాడు. ఆయన అయ్యి వీళ్ళందరికంటే ముందే గుడ్ బై చెప్పేశాడు. ఎప్పుడైతే ఎన్నికల రిజల్ట్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఆయన తెల్ల జెండా ఎగరేసి ఇక నుంచి నేను రాజకీయాల్లో లేను అని ప్రకటించేశాడు. ప్రకటించిన తర్వాత కూడా ఆయన మీద పైగా ఆయన వైఎస్ఆర్సీపీతో ఉన్న రోజుల్లో కూడా పర్సనల్ లెవెల్లో ఎవరి మీద దాడి చేయలేదు. అంటే పొలిటికల్ క్రిటిసిజం చేశాడు కొద్ది మేరకు, అది కూడా. అలాగే సినిమాలో ఉన్నటువంటి రాజకీయాల గురించి వ్యాఖ్యానాలు చేశాడు తప్ప ఎక్కడ ఎవరిని పర్సనల్ లెవెల్లో దాడులు చేయలేదు అలీ. అందుకని ఇతనికి కూడా నోటీసులు సర్వ్ అవటం ఏమిటి అని చాలామంది కంగారు పడ్డారు. కానీ ఇది ఏపీ గవర్నమెంట్ నోటీసులు కాదు, తెలంగాణ గవర్నమెంట్ తాలూకా నోటీసులు. ఆయన నవాబ్పేటలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చాడు. ఆయన ఇంకో కంపెనీకి లీజుకి ఇచ్చాడు. వాళ్ళు అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారు. దానికి సంబంధించిన నిర్మాణాలు అవి వాళ్ళు ప్రారంభించారు. ఈయన లీజు మాత్రమే ఇచ్చాడు, ఈయనకి సంబంధం లేదు. అందుకని చాలా స్పష్టంగా ఆయన ఒక మాట చెప్పాడు. అంటే ఇది నేను స్థలం నాదే కానీ నేను లీజుకి ఇచ్చాను, ఏ కంపెనీ అయితే దాన్ని బిల్డ్ చేస్తుందో ఆ కంపెనీ దీనికి సమాధానం చెప్తుంది. అంటే ఈ పర్మిషన్లు పెట్టుకోవటం ఈ గొడవ అంతా వాళ్ళకి సంబంధించింది. ఒకవేళ ఇన్ కేస్ అది అక్రమ నిర్మాణాలు అయితే కూల్చేసేటువంటి అధికారం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని నేను ఇబ్బంది పెట్టను, రెండోది అది తప్పని కూడా అనుకోవడం లేదు అని చెప్పాడు. ఆయన వివరణ ఇచ్చాడు. వెరీ ఫస్ట్ డే ఆయన దగ్గర నుంచి ఏ వివరణ రాలేదు, ఇప్పుడు వివరణ చెప్పాడు. ఆయన చెప్పి వేరే ఒక కంపెనీకి ఇచ్చాను నేను లీజుకి, కాబట్టి వాళ్ళ గొడవ అది. ఒకవేళ మిస్టేక్ ఏదన్నా ఉంటే నేను రెక్టిఫై చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్పాడు. ఇంకా నిర్మాణాలు ప్రారంభించలేదు, వాళ్ళు ప్రాథమిక దశలోనే ఉంది అది. అంటే ఆల్రెడీ ఆ ఏరియాలో వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి నిర్మాణాలు ఆ స్థాయి నిర్మాణాలకి అనుమతి ఇవ్వటం కుదరకపోవచ్చు. అందుకని అబ్జెక్షన్ వచ్చింది. అంటే ఎవరో కంప్లైంట్ చేయటం కాదు, వీళ్ళే నిజానికి అప్లై చేసుకుని ఉంటారు. ఈ అప్లై చేసినటువంటివి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి స్థాయి నిర్మాణాలు అక్కడ చేయడానికి అవకాశం లేదు అనే పద్ధతిలో నోటీసులు సర్వ్ అయి ఉంటాయి. అది ఇష్యూ అయింది. అంటే హైడ్రాకి సంబంధించిన నోటీసులు ఇవి ఒక రకంగా. తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కార్యక్రమం చాలా కాలంగా చేస్తోంది, ఎవరిని స్పేర్ చేయటం లేదు. తన పార్టీ ఎమ్మెల్యేలకు తాలూకా ఫామ్ హౌస్ల మీద కూడా దాడులు జరిగినాయి ఈ మధ్యకాలంలో. ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ల మీద కూడా దాడులు చూసాం మనం. అలాగే నాగార్జున గారి అన్కన్వెన్షన్ సెంటర్ మీద దాడి కూడా చూసాం. కాబట్టి ఎవరిని స్పేర్ చేయటం లేదు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేటువంటి కార్యక్రమంలో చాలా కాన్షియస్గాను సీరియస్గాను గవర్నమెంట్ ఉంది. అందులో భాగంగానే అలీకి నోటీసులు సర్వ్ అయినా ఆయనేమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేదు, ఇంకో రకంగా వ్యవహరించటం చేయాలని అనుకోవడం లేదు.